వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. చిత్తూరు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 23వ తేదీన తిరుపతిలో మున్సిపల్ మైదానం నందు జరగనున్న రాయలసీమ మాలల సింహగర్జన కార్యక్రమంలో మాలలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మాల జేఎస్సీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాలల సింహగర్జనకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు దుగ్గాని జయరాం మాట్లాడుతూ దళితులు ఐక్యతను చూసి తట్టుకోలేక మాలా మాదిగలను విడగొట్టేందుకు పాలకులు చేసే ప్రయత్నమే ఎస్సీ వర్గీకరణ అని తెలిపారు. తిరుపతిలో జరగనున్న మాలల సింహగర్జనలో పాల్గొని పాలకులకు కనువిప్పు కలిగించే విధంగా మాలలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో కేవీ రాఘవులు, లక్ష్మీనారాయణ, కాణిపాకం ధనలక్ష్మి, మునస్వామి, దామోదరం, మోక్షజ్ఞేశ్వరరావు, రాబర్ట్, పార్థసారథి, చెంగల్రాయుడు, బుల్లెట్ బాబు, మురళీ, శరవణ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ ఇది మాల మాదిగలకు సంబంధించినటువంటి విషయము. ఈ వర్గీకరణ విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానము రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పడం జరిగింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ మాలలు ఉద్యమాలను ప్రారంభించారు. ఈ నెల 23వ తేదీ ఆదివారం తిరుపతిలో రాయలసీమ మాలల సింహ గర్జన కార్యక్రమం జరుగుతుంది. తిరుపతి నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్లో ఆపోజిట్లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క మాల వ్యక్తి బాధ్యతగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాము. మాదిగలు మాకు శత్రువులు కాదు, మేము మాలల మాదిగలకు శత్రువులు కాదు. పాలకులు మమ్మల్ని విభజించి మాకు ఉన్నటువంటి శక్తిహీనపరిచి మాతో ఆడుకుంటున్నారు. మాకు కూడా అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు మేమేందో అప్పుడు తెలియజేస్తాం. కాబట్టి మాతో ఆడుకోవద్దని చెప్పనేసి ఈ పాలక వర్గాలకు తెలియజేస్తున్నాం. రాష్ట్ర మహిళా విభాగము జిల్లాలోని నలుమూలల నుంచి అన్ని మండలాలకు కదిలి రావాల్సిందిగా మహిళలకు, యూత్కు, అన్ని సంఘాల వారికి విన్నవించుకుంటున్నాము. ఇది సుప్రీంకోర్టు ఈ ఎస్సీ వర్గీకరణ అనే విభాగాన్ని సుప్రీంకోర్టు ఎప్పుడో రద్దుపరిచింది. దీనిపైన ఉషా మెహ్రా కమిషన్, చంద్రశేఖర్ కమిషన్ కూడా వేసి 2009, 8, 10లో కూడా చాలా ఉద్యమాలు చేశాము. అయినా కూడా మందకృష్ణ మాదిగకు కొంచెమైనా బుద్ధి లేదు. మేము పదే చెప్తున్నాం ఆయనకు, ఎన్నిసార్లు మా పైన ఉద్యమాలు చేస్తావు నువ్వు, మా తమ్ముడు అన్నదమ్ముడుగా ఉండి ఇది గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి నీకు ఏర్పడింది. అయినా కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే వాళ్ళ ఇంటిని ధ్వంసం చేయాలని ఉద్దేశించి నువ్వు వచ్చావు మందకృష్ణ గారు. అయినా కూడా అప్పట్లో నుంచి తరిమి పారదోలారు తిరుపతి, చిత్తూరు అన్ని రాష్ట్ర సభ మంచిగా నేను నడుచుకోలేదని. కానీ ఇప్పటికి కూడా నువ్వు రాష్ట్ర ఉపరాష్ట్రపతికి, రాష్ట్రపతికి, గవర్నర్లకు, మోడీ గారికి నువ్వు సాల్వాలు కప్పుకొని నువ్వు పోయి వాళ్ళ దగ్గర నిలబడి మమ్మల్ని కించపరిచే ఉద్దేశం నీకు ఉంది. కాబట్టి నీ పైన ఉద్యమాలు చేసేవాళ్ళు మాకు ఎప్పటికీ లేదు. నువ్వే తవ్వుకొని వస్తుంటావు. కాబట్టి నిన్ను ఎక్కడే ఈ రాష్ట్రంలోనే, ఈ దేశంలో, భారతదేశంలో అత్యున్నత స్థానంలోనే నిన్ను గుర్తించి ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టింది మాలలే. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికి కూడా ఉద్యమాలు చేస్తూ మా పైన నువ్వు ఉద్యమాలు చేస్తూ మమ్మల్ని కించపరిచి, అన్నదమ్ముడు అక్కచెల్లిని కించపరిచే విధానంగా నువ్వు మాట్లాడినావు. కాబట్టి దీన్ని మాల సింహగర్జన, దీన్ని జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి జయరామన్న గారి ద్వారా మేము ఇక్కడ మాలలు అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి మేము, గౌరవం ఉన్న స్థాయిలో ఉన్నటువంటి మేము మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, MBBS, MS, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.